బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్తో పాటు రాష్ట్ర నేతలు కంచర్ల కృష్ణారెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ కాళేశ్వరంపై పవర్ పాయింట్లో హరీష్ రావు కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టారని అన్నారు. కేసీఆర్, హరీష్ రావులను సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పంపే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిందేం లేదన్నారు. అందుకే గత ప్రభుత్వ పథకాలపై కమిషన్లు, విచారణల పేరుతో ప్రజల దృష్టిని మరలిస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే కాళేశ్వరంపై వచ్చిన కమిషన్ రిపోర్టు కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని మండిపడ్డారు. ప్రాజెక్టు మొత్తమే కూలిపోయిందని ఇంకోసారి అబద్ధ ప్రచారం చేస్తుంది. కమిషన్ పేరు మీద గత 20 మాసాలుగా నాంచుతూ రోజుకు ఒక మాట మాట్లాడి ఇక్కడ కాలయాపన చేస్తుంది. ఎలక్ట్రిసిటీ కమిషన్ వేసి దాని మీద కొన్ని రోజులు కాలయాపన చేస్తుంది. ఏదో ఒక రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే మీరు బాగా నేర్చుకున్నారు. ప్రజలకు చేయాలని ఒక తపన లేదు, చేయాల్సిన అవసరం కూడా మీకు లేదు. నువ్వంటే ఢిల్లీకి ఎన్నిసార్లు, ఇప్పటికే 50 సార్లు పోయినావు. ఇప్పుడు నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినావు. మరి ఆ అప్పుతో పాటు ఈ ప్రాంతానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏం చేసి మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ ఎక్కడైనా నిర్మాణం చేశారా? కొత్తగా ఏమైనా మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం అయినా చేశారా? ఏది లేదు. 6 గ్యారెంటీలు అంటేది, 420 హామీలు అంటేది అన్ని కూడా గాలికి వదిలేసి ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్మును ఢిల్లీ ప్రభుత్వానికి కమిషన్ల పేరు మీద అంటగట్టడానికి మీరు ఎప్పటికప్పుడు మరి ఢిల్లీకి వెళ్తూ మీ పార్టీని బ్రతికించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని దివాలా తీయించే పద్ధతులు మీ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. అందుకనే ఈరోజు మీరు చేయలేక చేతగాక ఏదో ఒక నెపంతో బీఆర్ఎస్ పార్టీని, మరి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మా ఇతర పెద్దల్ని కేటీఆర్ గారిని బదనాం చేసి ఏదో ఒక రకంగా జైలుకు పంపాలనే ఒక తపనతో మీరు ప్రయత్నం చేస్తున్నారు, పనిచేస్తున్నారు తప్ప మీరు చేసేది ఏమీ లేదు. మీరే స్వయంగా చెప్పారు, నా కోరిక ముఖ్యమంత్రి కావాలని ఉంటే ముఖ్యమంత్రి అయినా, ఈ రాష్ట్రం ఎడిపోతుంది నాకు తెలియదు, నా కక్ష ఏదో నేను తీర్చుకోవాలి, కక్ష రాజకీయాల కొరకే నేను రాజకీయాల్లోకి వచ్చినా ముఖ్యమంత్రిని అయినా అని చెప్పి మీరు ఏవైతే మాటలు మాట్లాడిరో ఆ మాటలన్నీ కూడా నిజం చేస్తూ ఒకవైపున ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి అక్కడ బీజేపీ పార్టీ ప్రభుత్వంతో కుమ్మక్కై మీరు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా రేపు రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. మీ ప్రభుత్వ పరిపాలన మంచిగా ఉండాలంటే కరెంటు బాగు చేయి, విద్యార్థులు చనిపోతారు గురుకుల పాఠశాలలో, వారికి మంచి భోజనం పెట్టు, లేకపోతే రైతులకు సాగునీరు అందించు, ఇతర మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి తప్ప ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది చేతిలో అధికారం ఉందని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ కూడా ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి నెట్టే పద్ధతుల్లో మీ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. గోదావరి నది మీద మీరు పగబట్టినట్టుగా ఈ కాళేశ్వరం మీద పగబట్టి మరి ఆంధ్రకు నీళ్లు తరలించి అక్కడి నుండి బనకచెర్లకు ఆంధ్రకు నీళ్లు తీసుకుపోవడానికి మీరు చేసే కుయుక్తులో భాగంగానే ఈరోజు ఈ కమిషన్ యొక్క నిర్ణయాలు కూడా ఉన్నాయి. అలాంటి రిపోర్ట్ని మీరు తయారు చేయించారని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది.